బీహార్ బెంగాల్లో మైనారిటీ ఓట్లు తొలగిస్తున్నారన్నారు అక్బరుద్దీన్ ఓవైసీ. ఎస్ఐఆర్ పేరుతో అర్హులైన ఓటర్ల పేర్లను తీసివేస్తున్నారన్నారు. బీహార్లో ఎస్ఐఆర్ ప్రక్రియ సరిగ్గా జరగలేదన్నారు. ఎస్ఐఆర్తో ప్రత్యేకంగా కొన్ని వర్గాల ఓటర్లే తీసేస్తున్నారన్నారు. మూడో విడతగా తెలంగాణలో ఎస్ఐఆర్ చేసే ఛాన్స్ ఉందన్నారు అక్బరుద్దీన్ ఓవైసీ. అక్బరుద్దీన్ ఓవైసీ ఎస్ఐఆర్ పై ఇష్టారాజ్యంగా మాట్లాడితే స్పీకర్ ఎందుకు ఆపడం లేదని ప్రశ్నించారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. చర్చ ఒకటి ఉంటే అక్బరుద్దీన్ వేరే అంశంపై మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నిజమైన ఓటర్లను గుర్తించాలనే ఎస్ఐఆర్ ను చేపడుతున్నామన్నారు. ఇక ఎస్ఐఆర్ అనే ప్రక్రియ ఎలక్షన్ కమిషన్ చేస్తోందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. అర్హులైన వారి ఓట్లను ఎవరూ తీయరని తెలిపారు. ఇప్పటికే ఎస్ఐఆర్ పై రాహుల్ గాంధీ ఫైట్ చేస్తున్నారని చెప్పారు మంత్రి శ్రీధర్ బాబు. By the Election Commission of India for Assembly and Parliamentary elections for the urban and rural local bodies. सर जब मैं ये बात कह रहा हूँ तो इस बात को भी हमको मद्देनज़र रखना चाहिए सर कि बहुत सारा माइग्रेशन भी होता है. अगर हम देखते हैं तो हमारी रियासत में ही बहुत सारे लोग अज़ला से गांव से रोज़ी रोटी की तलाश में शहर का भी रुख करते हैं और हमारी कोशिश यही होनी चाहिए कि हर एलिजिबल वोटर को अपना हक मिले. और इस सिलसिले में मैं ये भी समझता हूँ कि आई एम श्योर कि इस बिल में जो जिक्र किया गया, तस्करा किया गया, बाद में सारी डेट्स भी इसमें मेंशन होगी एक अलहदा नोटिफिकेशन के ज़रिए कि कब तक के नामों का इंदराज किया जा सकता है. और ये भी ज़रूर मैं कहूँगा कि फॉर द लोकल बॉडी द स्टेट इलेक्शन कमीशन डज नॉट प्रिपेयर द फ्रेश इलेक्टोरल रोल्स ऑन इट्स ओन. अरे ऐसा क्यों बात करते आप? ऐसा बात नहीं करना. आप जो बोलना है कुछ भी रहा तो कोई भी बोल सकते हैं सर. ऐसा नहीं है कि मैं उनको बोलूंगा आप ये बोलो. मैं नहीं बोल सकता हूँ. मैं उनको नहीं बोल सकता हूँ क्या बोलना है. अध्यक्ष नहीं बोल सकते. अब बैठिए. अरे అధ్యక్ష ఈరోజు ఏ చర్చ అయితే మనం చేశామో ఆ చర్చ మీద మాట్లాడితే బాగుంటుంది అధ్యక్ష. చర్చను డివైడ్ చేసి ఈరోజు దాని గవర్నమెంట్ ఎస్ఆర్ మీద సెపరేట్గా చర్చ పెడదాం అధ్యక్ష. దాని మీద ఖచ్చితంగా చర్చ ఈరోజు మరి ఎల్ఏ మినిస్టర్ గారు ఇక్కడే ఉన్నారు. ఈరోజు సాయంత్రం ఇంకా గంట సేపు పెడతారా 2 గంటలు ఎక్కువ ఎక్స్టెండ్ చేస్తారో చెప్పండి. ఎస్ఆర్ మీద మాట్లాడదామంటే మాట్లాడదాం అధ్యక్ష. ఈరోజు డూప్లికేషన్ ఆఫ్ ఓటింగ్ విషయంలో ప్రాపర్ ఐడెంటిటీ లేకుండా ఇష్టానుసారంగా ఎన్రోల్ అయిపోయి ఈరోజు ఇష్టానుసారంగా ఓటింగ్ ప్యాటర్న్ని వాళ్ళు రిగింగ్ చేస్తా ఉన్నారన్న అంశం మీద ఎస్ఆర్ తీసుకొచ్చేసి అక్కడ ఉన్నటువంటి అనేక 58 లక్షల ఓటర్స్ని ఫేక్ ఓటర్స్ని ఐడెంటిఫై చేసి అక్కడ ఉన్నటువంటి అనేక మంది ఓటర్స్ లిస్టులోకి వెళ్ళి మరి డిలీట్ చేయించడము మనం కరెక్ట్ చేయడం అనేది జరిగింది అధ్యక్ష. దానికోసం ఎక్కడో బీహార్లో జరిగిన అంశాన్ని ఉత్తరప్రదేశ్లో జరిగిన అంశాన్ని మాట్లాడుతూ ఉన్నారు కదా అధ్యక్ష. దేశవ్యాప్తంగా ఈరోజు మరి అపోజిషన్ పార్టీసే అడిగినారు కదా అధ్యక్ష. ఇక్కడ మరి విపరీతమైనటువంటి ఓటింగ్ ప్యాటర్న్ లోపల అనేకమైనటువంటి ఫేక్ ఓట్స్ ఉన్నాయని ఆ ఫేక్ ఓట్స్ కరెక్షన్లో భాగంగానే ఈరోజు దేశవ్యాప్తంగా ఎస్ఆర్ తీసుకొచ్చారు. దాంట్లో భాగంగానే మరి ఫేక్ ఓట్స్ ఉన్నటువంటి అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీస్ అక్కడ ఎక్కడ ఎందుకోసమని హిందూ ముస్లిం వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. కొంతమంది సభ్యులు హిందువులు ముస్లింలు అంటా ఉన్నారు కదా. ఇక్కడ హిందూ ముస్లిం అని కాదు అధ్యక్ష. ఎక్కడ అధ్యక్ష మీరు చెప్పారు మరి కన్ఫ్యూజన్ ఉంది. జరుగుతూ ఉన్న పరిణామాలు దృష్టిలో పెట్టుకొని కూడా ఒకటే నేను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన స్టేట్మెంట్ ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు రీకలెక్ట్. Election Commission of no I'm just telling you sir you whatever you are saying sir special intensive revision ane karyakramam Election Commission of India has told no eligible voter will be disenfranchised to cast. Definitely sir we are for it. Our leader Rahul Gandhi is fighting for it. He is fighting for it. When there is a mention on this floor of the house, it is my responsibility to reflect to the citizens of this Telangana that in this state, no eligible voter will be excluded from his eligibility as a voter. Absolutely, sir. Ee roju kuda chepta unnam. Nenu Maheshwar Reddy garu korta unna. You are also meaning that only.
మీరు ఎలిజిబుల్ ఓటర్ని డిస్ఎన్ఫ్రాంచైజ్ కాదు అని మీరు చెప్తా ఉన్నారు. దట్స్ వాట్ ఐఎమ్ రిఫ్లెక్టింగ్. దట్ షుడ్ నాట్ హ్యాపెన్. You sir, what has been reflected, what our Rahul Gandhi, our leader, has literally focused in Karnataka, in Maharashtra, in Bihar, what he has mentioned, he has shown, sir. It should not happen here. This is our concern. Sir, this is our concern, sir. It should not happen here.